అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లిలో శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం వార్షిక కళ్యాణ మహోత్సవాలకు సిద్ధమైంది. కొత్తపేట ఆర్డీఓ శ్రీకర్ పర్యవేక్షణలో 7 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ నెల 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వారం రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. 8వ తేదీన స్వామివారి కళ్యాణం, రథోత్సవం, తీర్థ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం తరపున కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ ఉత్సవాలకు సుమారు 1,00,000 మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు డీసీ చక్రధర్రావు తెలిపారు. ఈ రోజు నుంచి 13వ తేదీ వరకు కూడా స్వామివారి యొక్క తీర్థ మహోత్సవాలు జరుగుతాయి. రేపటి రోజున రథోత్సవ కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలకు, రేపు సాయంత్రం 7:30 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడం అనేది దైవజ్ఞులు నిర్ణయించిన ప్రకారం కార్యక్రమాలన్నీ కూడా చక్రస్థానం శనివారం రోజు ఈ విధంగా వివిధ కార్యక్రమాలు కూడా దైవజ్ఞులు చెప్పినట్టుగా వైభవయుతంగా స్వామివారి యొక్క కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా దిగ్విజయంగా జరగడం కోసం, భక్తులకు ఏ విధమైన అసౌకర్యాలు లేకుండా ఉండడం కోసం ఈనాడు అధికారులు, ఇక్కడున్న ప్రజాప్రతినిధులు, అక్కడ గ్రామ పెద్దలు అందరూ కూడా వారి శ్రమ వారు పడుతూ ఈ కార్యక్రమం విజయవంతం కావాలి, స్వామివారి యొక్క తీర్థ కళ్యాణ మహోత్సవం వైభవయుతంగా జరగాలనే ఆలోచనతోటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. చక్కచక్క ఏర్పాట్లన్నీ పూర్తవుతూ ఉన్నాయి. ఆర్డీఓ గారు శ్రీకర్ గారు స్వయంగా పర్యవేక్షించి వారి యొక్క సూచనలు ఇచ్చి ఇక్కడ ఏదైనా లోటుపాట్లు ఉంటే ఓం నమో వెంకటేశాయ మహా వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న స్వయంభూ చందన స్వరూపురంలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఈ రోజున వార్షిక కళ్యాణ కార్యక్రమాలు సాయంకాలం నుంచి ప్రారంభమై మరి రేపు రథోత్సవం, సాయంకాలం స్వామివారి అమ్మవార్ల యొక్క కళ్యాణోత్సవం, అలాగే మరియు సదస్యం, రోజు కూడా వాహనాలతో స్వామివారి అమ్మవార్లు ఊరేగింపు కార్యక్రమాలు, తదుపరి చక్రస్నానం శనివారంతో ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తవుతున్నాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క 5 రోజులు కూడా ఈ స్వామివారి కార్యక్రమాల్లో పాల్పంచుకుని స్వామివారి కృపపాత్రలు అవుతారని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమాలకి రెవెన్యూ, పోలీస్, ఫైర్, హెల్త్, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ ఇత్యాది శాఖలన్నింటిలో సహకారంతో నోటిఫైడ్ ఫెస్టివల్ లాగా అన్ని రకాల ఏర్పాట్లు కూడా కలెక్టర్ గారు, స్థానిక శాసనసభ్యులు బండారు సత్యానందరావు గారి ఆధ్వర్యంలో మరి ఎన్నోసార్లు 2-3 మీటింగ్లు పెట్టుకోవడం జరిగింది.